రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, ఇన్ఛార్జ్ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు, జనసేన నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్, గునుకుల కిషోర్. మాణిక నాగమణి గారు ఎంతో పేరుగాంచినటువంటి శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి చేసిన వేదికైన పెద్దలకు, ఉన్నటువంటి భక్తులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సోదరు శ్రీష గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, నూతనంగా ఏర్పడినటువంటి పాలకవర్గం భక్తుల మనసు తోలుకునేలాగా పనిచేయాలని, సామాన్య భక్తుడికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ ఆలోచనలతో ఏ ఆకాంక్షలతో అయితే పెద్దలు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మీ మీద నమ్మకంతో, ఎంతో నమ్మకంతో, కూటమి నాయకులందరూ కలిసి ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఈ పాలక మండలికి నియమించారు. వారందరి ఆలోచనలకు అనుగుణంగా మీరందరూ పనిచేయాలని చెప్పి, దేవస్థాన అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసేదానికి గత 11 ఏళ్లుగా అమ్మవారి దయతో, మీ అందరి దయతో శాసనసభ్యుడిగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. అష్టాదశ శక్తి పీఠాల ఆ యొక్క ప్రతిమను ఇక్కడ పెట్టి ఏ విధంగా ఆధ్యాత్మికంగా కార్యక్రమాలు చేసింది మీకు అందరూ కూడా తెలుసు. అదేవిధంగా నరకాసుర వధ కార్యక్రమం మీ అందరూ కూడా తెలుసు. ఇంకా ఇంకా కూడా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామారెడ్డి గారు అన్ని రకాల కూడా సహకరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ₹1 కోటితో బంగారు ధ్వజస్తంభం ఒక 10 రోజుల్లో పూర్తవుతుంది. ఆ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అమ్మవారి భక్తుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది కాకుండా గంటా రామయ్య నాయుడు గారు ప్రభుత్వ కాంట్రాక్టర్, వారి సొంత నిధులతో ₹4 కోట్ల వారి సొంత నిధులతో ఇక్కడ అన్నదాన సత్రం ఏదైతే ఉందో దాన్ని వారు కట్టిస్తారో మాట ఇచ్చారు. కానీ మంచి ముహూర్తం లేక ఇంకా ప్రారంభం అతి త్వరలోనే అది ప్రారంభమవుతుంది. ఆ వంటశాల ₹4 కోట్ల తన సొంత నిధులు అందించినటువంటి గంటా రామయ్య నాయుడు గారికి కూడా వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఏలూరు శ్రీష మా ఇంటి ఆడపడుచు, ఏదైతే మిగతా ట్రస్ట్ బోర్డు సభ్యులు మా ఇంటి ఆడపడుచులు లేదా మిగతా నా తమ్ముళ్ళు, వారందరూ కూడా నేను చెప్పేది, మీకు దేవుడు ఇచ్చిన అవకాశం. వేరే ఏ రకాల పదవులైనా రాజకీయ నాయకుల చేతులు ఉంటాయి, కానీ దేవస్థానం చైర్మన్లు, మెంబర్లు దేవుడి ఆశీస్సులు ఉంటేనే అది సాధ్యమవుతుంది, లేకుంటే సాధ్యమైన పరిస్థితి కాదు. మీకు ఒక చక్కటి అవకాశం ఈనాడు వచ్చింది. ఈ రోజు నుంచి 2 సంవత్సరాల పాటు ఆ పదవిలో మీరు కొనసాగుతారు. 2 సంవత్సరాల పాటు అంటే 2 దసరా ఉత్సవాలు మీ చేతుల మీదుగా జరుగుతాయి. ఇది రాజరాజేశ్వరి వారు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీస్సులుగా భావించండి. అంతేకాకుండా ఈరోజు నిజంగా చెప్పాలంటే ఏలూరు శ్రీష గారిని ప్రత్యేక అభినందించాలా. కారణం ఏంటంటే, నాకు తెలిసి ఈ అమ్మవారి దేవస్థానం పెట్టిన తర్వాత వంశ పరంపర చైర్మన్లు తప్ప ప్రభుత్వ పరంగా కేవలం కష్టం నుండి స్థానిక ఎమ్మెల్యేగా నేను సమన్వయం చేసుకునేదానికి నేను నా పరిధిలో చైర్మన్ పెట్టుకున్న వాడిని. ఈసారి అలా కాకుండా నేరుగా రాష్ట్ర దేవాదాయ శాఖే ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత వారిలో చైర్మన్ ఎన్నుకోమని చెప్పింది.
నాకు తెలిసి వంశపారంపర్య సంబంధం లేకుండా అంతకుముందు సింగిల్ ట్రస్టీ, ఈ ట్రస్టీలో చైర్మన్ గా వంశపారంపర్యం కాకుండా ఏడు శ్రీష్ గారి. కాబట్టి ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ చైర్మన్ కానీ నేను మనం చేసే ఏంటంటే ఇదేదో హోదాగా భావించవద్దు. హోదాగా భావించి సాధారణ భక్తులకి లేదా దాతలకి, ఎందుకంటే దేవస్థానాలు అన్ని రకాల అభివృద్ధి చెందాలి. ఈ రెండింటి విషయంలో మాత్రం తేడా ఉండదు. కాబట్టి వినాయక రెడ్డి గారు అభివృద్ధిస్తూ ఉంటే స్టాఫ్ సపోర్ట్ కొడతా ఉంది. మీకు కూడా చెప్తున్నా, మీరు ఏదైనా పొరపాటు చేసినా కూడా నిర్దాక్షిణ్యంగా ఇక్కడి నుంచి అంటే తొలగించకూడదు. అంటే మీరు ఉద్యోగస్తులు కాబట్టి బదిలీ చేయకూడదు, బదిలీలో చేయకూడదు. దాంట్లో తేడా లేదు. నేను కోరుకునేది ఒకటే, గౌరవ మర్యాదలు భక్తుల పట్ల గౌరవంగా వహించండి. ఆలయ ఆధ్యాత్మిక వాతావరణం కాపాడండి. కాపాడాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా ఉంది. తద్వారా మనందరి కష్టంతో అటు యువ గారికి, చైర్మన్ గారికి, ట్రస్ట్ సభ్యులకి, ఎమ్మెల్యే నాకు, ముఖ్యమంత్రి బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి గౌరవం ఉంటుంది. ఆ దిశగా ముందుకు సాగాలని, ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మరోసారి ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఏలూరు శ్రీష్ గారిని, ఆ విధంగా ఆ యొక్క సభ్యులు నూతన పాలక వర్గానికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సభాధ్యక్షులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారైనటువంటి మా సోదరులు కోటారెడ్డి శ్రీధర్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథి మన ఇన్ఛార్జ్ మేయర్ అయినటువంటి రూప్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా మా సోదరులు గిరిరెడ్డి గారికి, ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేయబడిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దేవస్థానం నందు మన రూరల్ ఎమ్మెల్యే గారు ఎప్పుడూ కూడా ఒక కృషితో ఈ దేవాలయాన్ని అభివృద్ధిలో చాలా ముందుతున్నాడు. ఈ అమ్మవారి కృపా కటాక్షాలు కూడా ఆయనకి మెండుగా ఉన్నాయని మనందరం కూడా భావిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఎలక్ట్ అయిన మన శిరీష గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు కృతనిశ్చయంతో ముందు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షురాలుగా ఏకైకంగా ఎన్నుకోవాలి. ప్రమాణం చేయించున్నాను. 73/12/2025 ఈ క్రింది సభ్యులతో ధర్మకర్త మండలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ద్వారా అపాయింట్ చేశారు. శ్రీమతి ఏలూరు శిరీష గారు, దగ్గర నరేష్ గారు, ఏలూరు శిరీష గారు ప్రమాణ స్వీకారం మొట్టమొదటి చేయాలి. రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములను వినియోగించి దేవాలయ అభివృద్ధి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ మరియు దేవాలయ ధర్మాదాయ శాఖ చట్టం ప్రకారము నియమములను అనుసరించి ప్రవర్తించిన వాడనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాటకాన్ని జరిపించే నేను ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్యము విషయం ఏదేని కానీ తెలుపుగా రహస్యముగా ఉంచుకునని ఇందు మూలముగా దైవ సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయురాలై వాత్సల్యమును పాటింపక దురుద్దేశ రహితురాలై దేవాలయ అభివృద్ధి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాలయ ధర్మాదాయ శాఖ సంస్థల విధులను గూర్చిన 1987 సంవత్సరం చట్ట ప్రకారం దానికి సంబంధించిన
అనుసరించిన నియమములను అనుసరించి ప్రవర్తించగల వాడనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధర్మకర్త